హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ రిష్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ tupaki.com. సో ఈ రోజు మనతో పాటు ఉంది అశ్విన్ బాబు గారు. శివం బజే అనే ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ తో త్వరలోనే మన ముందుకి రాబోతున్నారు. సో దాని విశేషాలేంటో మాట్లాడుకొని తెలుసుకుందాం. హాయ్ అశ్విన్ గారు, ఎలా ఉన్నారు? రిష్తా గారు యా ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్ లో మంచి యాక్షన్ మూవీతో రాబోతున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ టైటిల్. నాకు చాలా క్యూరియస్ గా ఉంది. అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే మనం ట్రైలర్ లో చూస్తుంటే బాగా స్పిరిచువల్ గా కనెక్టివిటీ, శివుడికి ఏదో స్ట్రాంగ్ పాయింట్ కనెక్టివిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అలాంటి ఎలిమెంట్ తోని, ఆ కనెక్షన్ తోనే ఏదైనా చూస్ చేసుకున్నారా, లేదంటే ఇంకా డిఫరెంట్ గా ఏదైనా అనుకున్నారా? అంటే ద థింగ్ ఏంటంటే అండి, యాక్చువల్ గా శివుడు ఆజ్ఞ లేదే ఏమైనా కదలదు అంటారు. ఈ రోజు మన ఇద్దరం ఈ టేబుల్ ముందు ఇలా కూర్చోవాలన్నా కూడా ఆయన ఆజ్ఞే లేదా ఆయన అనుగ్రహమే, ఏది ఆయనకి తెలియకుండా జరగదు అంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక కథని అఫ్సర్ హుసేన్ గారు అని మా డైరెక్టర్, మహేశ్వర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారితో చెప్పడం, ఆ కథ నా దగ్గర తీసుకురావడం, ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఇండియాని సర్వనాశనం చేయాలి, ఒక ఇండియా మ్యాప్ నే లేకుండా చేయాలి అన్నప్పుడు ఇంత కుట్ర వాళ్ళు పందినప్పుడు ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన చేయాల్సింది చేస్తాడు, ఆయన చేయాల్సింది చేస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కథలో నుంచి నడిచే కథ ఇది. ఓకే, నైస్. ఫస్ట్ అప్సర్ గారు కథ నరేట్ చేసినప్పుడు అసలు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఇప్పుడు మీకు ఇదేదైతే చెప్పానో దీంతో పాటు ఆ శివతత్వం, శివలీల ఉంటుంది సినిమాలో. అదంటే ఇప్పుడున్న మనం 2024 లో ఆయన ఎదురుపడిపోయి నేను మహాశివుడిని అన్నా కూడా ఎవరు ఇది కాదు. ఆయన మాయనే ఆయన కొలుస్తాం. ఇప్పుడు నేనేంటి, నేను ఇది అనుకున్నాను ఇది అయిపోయింది అని అంటుంటారు కదా. లేదంటే ఇక్కడికి వెళ్దాం అనుకున్నా అక్కడ వెళ్ళకుండా ఇక్కడికి వెళ్తే ఈ లోపల అక్కడ కార్ యాక్సిడెంట్ అయిందనో, లేదా మనం అనుకుంటాం ఇదంతా శివమాయ అని అనుకుంటాం కదా. ఆ మాయని తీసుకెళ్తూ ఒక యూనిక్ కాన్సెప్ట్ కి లింక్ పెడతారు. ఆ పాయింట్ నాకు చాలా చాలా ఇష్టం. రేపు పొద్దున్న మీరు సినిమాలో చూసినప్పుడు కూడా ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఆ షాకింగ్ ఎలిమెంట్ చాలా బాగుంటది. అది ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసినంత వరకు నేను చూస్తుంటాను సినిమాలు, ఇండియా వైడ్ అయితే అది రాలా ఆ పాయింట్. ఓకే, యూనిక్ పాయింట్ అయితే ఉంటుందంట. యూనిక్ పాయింట్ ఉంది. లాస్ట్ టైం నా మూవీలో హిడింబాలో క్యానబలిజం ఎలా అయితే ఉందో, ఇందులో ఒక కొత్త యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాట్రియోటిజం లేకపోతే మన దైవత్వం లేకపోతే ఇవన్నీ ఈ లింక్స్ తో పాటు ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఓకే, రైట్. యా, చూసుకుంటుంటే ట్రైలర్ చూస్తుంటే అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నది. ఎమోషన్ గా, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ అన్ని కనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు ఏ క్రైటీరియాని మెయిన్ గా ఫాలో అవుతారు? సో నేను స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఈవెన్ హిడింబా చేసుకున్నప్పుడు కూడా అప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయో లేవో తెలియని టైం అది. అప్పుడు అది ఆ కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఓటీటీకి ఎక్కువ అనే పాయింట్ ఆఫ్ లో నేను క్యానబిలిజం, బ్లడ్ అనేది దాని మీద తీసుకున్నా. ఈవెన్ మన సెన్సార్ కి వెళ్ళినప్పుడు థియేటర్ కి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అసలు సర్టిఫికేట్ ఇవ్వనన్నారు. సో ఆ కంటెంట్ అది వేరు. నేను ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక యూనిక్నెస్, ఏదో మన ద్వారా కొత్తగా ఏదైనా చెప్పాలి, రెగ్యులర్ గా కాదు. మిగతాది హీరో, హీరోయిన్, విలను, లవ్ ట్రాక్లు ఇవన్నీ ఉంటాయి. అవి కూడా కొత్తగా చెప్తూ ఒక యూనిక్ పాయింట్ ఏదో కొత్తదనం తీసుకురావాలన్నది నా మేజర్. నాకు ఆ క్రైటీరియా మైండ్ లో పెట్టుకుని వింటుంటా. ఏదో ఒకటి అట్లీస్ట్ ఒక 20% అన్నా ఆ కొత్తదనం రాగానే తెలియకుండా దాని చుట్టూ ఉన్న కథ కూడా కొత్త కనపడుతుంది. ఓకే, అంటే మీ మూవీస్ లో కూడా చాలా వరకు ఎయిదర్ గాడ్ గానీ గోస్ట్ ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో మీకు బాగా ఇంట్రెస్ట్ అయి ఉండి తీసుకుంటారా, లేదంటే కోఇన్సిడెంట్ గా? ఫస్ట్ మూవీ జీనియస్ అండి. ఆ సినిమా జీతో స్టార్ట్ అవుద్ది కదా, అందుకని గాడ్ గోస్ట్ అని నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి. జస్ట్ కిడింగ్, అలా ఏం లేదు. నాకు రాజ్ గారికి అయితే పెద్ద సక్సెస్ ఇచ్చారు. నేను చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ ఇచ్చారు ప్రేక్షక దేవుళ్ళు. నాకు ఓంకార్ అన్నకి పెద్ద సక్సెస్ ఇచ్చారు. సో అది సక్సెస్ అయిన తర్వాత రాజుగారికి అది 2 చేసాం, 3 చేసాం. పర్పస్ గా చేయాలని ఏం లేదు. దాని తర్వాత నేను మధ్యలో నాన్ననైనా బాయ్ ఫ్రెండ్స్ జత కలిసే నాకు యూనిక్నెస్ ఏదో ఒకటి చెప్పాలి అని అనిపిస్తుంది. మనం చేసే దాంట్లో కొత్తదనం ఏదైనా చెప్తే దాంతోపాటు మిగతా అన్ని నార్మల్గా ఎప్పుడు చూపించేవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇది వెళ్తే గనక చాలా బాగుంటుందని నా ఇది. ఓకే, నైస్. అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ లైక్ డివైన్ ఎలిమెంట్స్ కూడుకొని ఉన్నాయి. లైక్ రీసెంట్ గా వచ్చిన హనుమాన్ అండ్ కొన్ని మూవీస్ వచ్చాయి కదా, కార్తికేయ 2.
వాటితో కంపేర్ చేసుకుంటే ఆ ట్రెండ్ ఏమైనా శివం బజే ఫాలో అవుతుందని అనుకోవచ్చా? దానికి దీనికి సంబంధం లేదు. యాక్చువల్ గా హనుమాన్ అనేది ఒక సూపర్ హీరో కాన్సెప్ట్. కార్తికేయ అనేది మళ్ళీ దాంట్లో ఒక ఇన్వెస్టిగేషన్ తో పాటు వెళ్తారు. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ మేము దాంట్లో ట్రెజర్ అని దాని గురించి కృష్ణుడు మాయ గురించి అది ట్రెజర్ పాయింట్ ఆఫ్ లో ఒక హిస్టారికల్ నుంచి ఇటు వస్తుంది. అది ఇది ఆ బేస్ సినిమా కాదు. ఇది శివం బజెట్ 2024 లో మీకు ఇందాక చెప్పినట్టు ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఇండియన్ టార్గెట్ చేసినప్పుడు ఒక కుట్ర పొందినప్పుడు దాన్ని ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఆ విపత్తు నుంచి ఎలా కాపాడారు అనేది ఒక ఆ శివమాయతో కలిపి మనకున్న లైక్ మా లైఫ్ లో జరిగే స్టోరీ, నా లైఫ్ లో, హీరోయిన్ లైఫ్ లో మాకు ఎలా లింక్ పెట్టారన్నది సినిమా బ్యూటీ. ఓకే, ట్రైలర్ లో చూస్తుంటే మీ రోల్ ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది అసలు రివీల్ చేయలేదు ఎక్కడ. అంటే మీ రోల్ అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? నేను ఒక పక్కింటి కుర్రోడు క్యారెక్టర్ నాది. లైక్ డోర్ నెక్స్ట్ గై అంటారు కదా, నెక్స్ట్ డోర్ గై అంటారు కదా, గై నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలాగా ఒక పక్కింటి అబ్బాయి క్యారెక్టర్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ చిన్నప్పుడు చనిపోయిన ఒక అబ్బాయి క్యారెక్టర్, హౌ తన ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు, ఆ టైప్ క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ అది. సో ఈ కథలోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు? అదే కదా మూవీ. అదే దాన్ని అదే అంటున్నాను. నా కథకి, హీరోయిన్ కథకి, ఆ కథ కింద చెప్పిన చైనా పాకిస్తాన్ కథకి అసలు జరిగే ఇన్వెస్టిగేషన్స్, మర్డర్స్ కావచ్చు, దానికి ఎలా లింక్ పెట్టారన్నది సినిమా. ఓకే సార్, ఓకే, థియేటర్స్ లోనే చూడాలంటారు? అలానే ఏం లేదు. ఈ ఇంటర్వ్యూ సినిమా అయిపోయిన తర్వాత అడుగుంటే చెప్పేసాను కదంతా. క్యూరియాసిటీ ఉండాలి కదా సినిమా చూసేటప్పుడు. అందుకని అంటే మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో ఏదైతే సూపర్ న్యాచురల్ ఫిలిమ్స్ ఉన్నాయో, హిడింబా గానీ, రాజు గారి గది గానీ, అండ్ బట్ మీరు చేసిన ముందు మూవీస్ జతగలిసే, నాన్న నేను, బాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్ జానర్ డిఫరెంట్ ఉంటుంది, డ్రాస్టిక్ చేంజ్ కూడా ఉంది కదా ఈ వీటి మూవీస్ తో కంపేర్ చేసుకుంటే. పర్టికులర్ గా ఈ జానర్లలో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్ షిఫ్ట్ అనేది మీరు ఎలా చేస్తారు? ప్రిపరేషన్ ఏమైనా తీసుకుంటారు? నేను ఒకవేళ నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్, నేను హిడింబాగ్ చేసినప్పుడు కొంచెం బల్క్ గా బాగా కండలు కొంచెం పెంచాలని ట్రై చేశాను. పక్కింటి కుర్రోడు క్యారెక్టర్ కాబట్టి దానికి అంత అవసరం లేదని కొంచెం ఎక్కడ అవసరం ఫైట్స్, యాక్సిడెంట్స్ దగ్గర కొంచెం సీక్వెన్సెస్ ఉన్న చోట కొంచెం ప్రిపేర్ అయ్యాను తప్పితే మిగతా జనరల్ గా మనం బయట ఎలా ఉంటామో దాని తగ్గట్టుగా. ఈ సినిమాకి ఎస్పెషల్లీ నేను ఎక్కువ చెక్ షర్ట్స్ వాడటం, షర్ట్స్ అన్ని ఎక్కువ చెక్సే వాడాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత వరకు ఉండాలో దాని తగ్గట్టుగా ఎలా ఉంటారో దానికి ఆ పారాగ్రాఫ్ లోనే వర్క్ చేసాం అనమాట. మిగతా క్యారెక్టర్స్ కి క్యారెక్టర్ తగ్గట్టుగా మారుతాం, ఇంకంతే తప్పదు. అంటే ఏదైనా ప్రిపేర్ అవుతారు అంటే హిడింబా అంటే కంప్లీట్ జానర్ డిఫరెంట్, ఇది కూడా జానర్ డిఫరెంట్. యాక్షన్, ఫుల్ యాక్షన్ డ్రామా, ఒక సస్పెన్స్, అది వేరేది కాబట్టి నేను కొంచెం బల్క్ గా తయారైన దాన్ని. ప్రోటీన్ కొంచెం తింటాం, బాగా తిని, అది నాన్ వెజ్ తింటాం. ఈ సినిమాకి అసలు నాన్ వెజే తినలేదు. శివ ఈ సినిమా కదా అని చెప్పి నాన్ వెజ్ మానేయడం, అలా చేంజెస్. అంటే ప్లే చేసేటప్పుడు నేను అడుగుతున్నాను, క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు రోల్ షిఫ్టింగ్ అనేది ఉంటుంది కదా, అలా అది 100%. ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో దానికి ఏం చేయొచ్చు, ఆ క్యారెక్టరైజేషన్, ఒక పక్కింటి అబ్బాయి ఎలా మాట్లాడతాడో ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, డైరెక్టర్ మేము ఆ సిట్టింగ్ లో కూర్చుని ఎలా చేయడం, కొంచెం జోవియల్ గా ఎలా మాట్లాడచ్చు ఏంటి, బయట నేను మాట్లాడేదానికి ఇంకొంచెం యాడ్ ఆన్స్ ఏం చేయొచ్చు. ఆ సినిమాలో అసలు హిడింబాలో అసలు మాట్లాడు, చాలా స్ట్రిక్ట్ గా, చాలా సైలెంట్ గా, చిన్న లుక్ మాట్లాడటం అయ్యే ఉంటాయి, చిన్న చిన్న డైలాగులు ఉంటాయి. ఇక్కడ చాలా చాలా జోవియల్ గా ఉంటాడు. అమ్మాయిని ఫ్లడ్ చేసే క్యారెక్టర్ కూడా ఉంటది. తను జనరల్ గా బయట మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఆలోచిస్తాడో ఆ టైప్ ఉంటది ఈ క్యారెక్టర్. దానికి ఏంటంటే హోంవర్క్ 100% డైరెక్టర్ మేము కలిసి మాట్లాడుకుని చేసుకునే ఉంటాయి కదా. దాని ప్రకారం హీరోయిన్ గురించి వచ్చారు కదా, హీరోయిన్ ఈ కైండ్ ఆఫ్ జానరాలో చూసుకుంటే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అనే అంతగా కనిపించవు. సో హీరోయిన్ సూర్యవంశీ గారిది అంటే ఎంత వరకు ఉంటుంది? ఆమె కీ రోల్ జస్ట్ వచ్చి రావటం, ఏదో హాయ్ హలో అని చెప్పుకోవటం, కబుర్లు చెప్పుకుని సాంగ్ కి వెళ్ళేలా క్యారెక్టర్ కాదు. ఆ అమ్మాయి కథ కూడా ఈ కథకి రిలేటెడ్ గానే ఉంటుంది. నేను మీకు ఫస్ట్ లోనే చెప్పేసా, ఈ సినిమా కంటే ఆయన లీల, శివయ్య లీల మా కథల చుట్టూ ఎలా తిరుగుతుంది అనే పాయింట్ కూడా ఉంటుంది. ఆకలేట్లేదా మీకు? తినండి. మీరు నాన్ వెజ్ తింటున్నారు, నేను వెజిటేరియన్ తింటున్నాను. ట్రై అంటే మూవీ అయిపోయిన తర్వాత ట్రై చేయండి. అప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ తినాలి 63కి వచ్చి.
ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ బాగుంది. బాగుందా? సో మీరు ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శివుడికి అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే గొడవలకి అసలు ఆ లింక్ ఏంటి? శివుడికి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే గొడవలు కాదు, మీరు రాంగ్ అడిగారు. నేను అనేది ఏంటంటే ఆయనకి తెలియకుండా ఏం జరగదు కదా అంటున్నా. ఆయనకి తెలియకుండా ఏమీ జరగవు. అలాంటిది మన భారతదేశం ఆయనకి ఎంతో మహాభక్తులు ఉండే ప్లేస్ కి ఒక ఆపద ప్లాన్ చేసిన చైనా పాకిస్తాన్ అది జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ఆయనదే కదా అని అంటున్నా. అది నేను అన్నది, శివుడికి వాళ్ళకి అనేది కాదు నేను అన్నది ఆ పాయింట్. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ what would you like to pick? అంటే what image do you want to get? Either a action hero, romantic hero, versatile actor, and why? నాకు ప్రొడ్యూసర్ నా మీద ఏదైతే డబ్బులు పెడతాడో తనకి రిటర్న్ వచ్చే హీరో అవ్వాలని కోరుకుంటాను. ఏ సినిమా చేసినా సరే మనల్ని నమ్ముకున్న ఒక ప్రొడ్యూసర్ ఇంత అమౌంట్ అని పెడతారు. ఆ అమౌంట్ నా ప్రొడ్యూసర్కి వచ్చేసిందంటే ఐఎమ్ హ్యాపీ. ఈ హీరో ఏంటి, ఆ హీరో ఏంటి, ఎనీ ఆ కథకి ఆ క్యారెక్టర్కి నేను చేసే ఏదైతే ఉంటుందో తనకి నా మీద పెట్టుబడి పెట్టిన డబ్బులు తనకు వచ్చేస్తే ఐఎమ్ హ్యాపీ. ఐ వాంట్ టు బి ఏ ప్రొడ్యూసర్స్ హీరో, నాట్ లైక్ రొమాంటిక్ యాక్షన్ అని. మనం యాక్టర్ అన్నాక అన్నీ చేయగలగాలి. ఓకే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇండస్ట్రీకి వస్తారో ఒక సపరేట్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. జనాలు మిమ్మల్ని ఎలా గుర్తించాలని మీరు అనుకుంటున్నారు? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎప్పుడు ఉండే మెయిన్ థింగ్, వాళ్ళకి నన్ను చూడంగానే ఈ అబ్బాయి మంచి కంటెంట్తో వస్తాడు, ఏదో ఒక డిఫరెంట్ ట్రై చేస్తాడు ఇతను అనే ఆ ఇమేజ్ నేను వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలన్నదే నా తపన. సక్సెస్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. భగవంతుడి వల్ల మనం చేసిన సినిమాలన్నీ కూడా ఏదో ఒక డిఫరెంట్గా ట్రై చేస్తూ వెళ్తున్నాను. ఆ ప్రేక్షకులకు కూడా వాళ్ళకి అది నచ్చి ఇతను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాడు, డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తాడు, ఒక క్యూరియాసిటీ అనేది తెచ్చుకోవాలనేది నా ఇది. ఓకే, లైక్ సూపర్ స్టార్ అయిపోవాలి లేకపోతే అదే అవన్నీ. కథలు బాగుంటే కంటెంట్ ఈస్ ద హీరో అని నేను నమ్ముతా రిషితా గారు. ఆ కంటెంట్ విల్ టేక్ అంతే. ఇప్పుడు మనం ఓటీటీ అనేది బాగా ఎక్స్ప్లోర్ అయిపోయింది, అందరు స్టార్స్ తో సహా అందరు చేస్తున్నారు కదా, అంటే మీరు ఇంతవరకు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేరు? ఇలాంటి పర్టికులర్ ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ వచ్చినప్పుడు ఓటీటీలో ఇంకా కొంచెం ఎక్కువ రీచ్ ఉంటది అని అలాంటి ఏమైనా థాట్ అనిపించిందా? అంటే ఏం లేదు, కంటెంట్ నాకు ఓటీటీలు కూడా వచ్చాయి ఉంటాయి. ఓటీటీలో ఎవరన్నా డిఫరెంట్ కంటెంట్ ఇది నేను చేస్తే 100% బాగుంటుంది అనిపిస్తే నేను చేస్తాను, అలా ఏం లేదు. ఐఎమ్ ఓపెన్. కథ నేను ఇందాక చెప్పాను డిఫరెంట్ అంటే బాగుంటుంది, కథ బాగుంటే కనుక నేను 100% చేసేస్తాను. అలా అసలు దానికి దీనికి ఏం లేదు. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్ ప్లీజ్. అంటే రాజమౌళి గారి మూవీలో మీకు ఒక రోల్ వచ్చింది ఒకటి, ఇంకోటి పర్టికులర్ మీ బ్రదర్ తో ఒక సినిమా చేయాలనుకుంటే విచ్ వన్ డూ యూ ప్రిఫర్? డెఫినెట్ గా రాజమౌళి గారు ఇచ్చిన రోల్ గురించి మా అన్నయ్యతో మాట్లాడి అది చేయమంటే అది చేస్తాను, ఇది చేయమంటే ఇది చేస్తాను. సి వాట్ ఎవర్ ఐ డూ డెఫినెట్లీ ఇప్పుడు వరకు చేసినవి కావచ్చు, చేయబోయే కావచ్చు, వితౌట్ ఇన్ఫార్మింగ్ టు అన్నయ్య నేను చేయను. అన్నయ్య గారికి చెప్పే చేస్తాను. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ లో డెఫినెట్ గా అన్నయ్య గారిని అడుగుతా. అంటే నేను ఎక్కడన్నా రాంగ్ చాయిస్ ఏదైనా చేసినా కూడా ఆయన అడుగుతా. సో అలాంటి రాజమౌళి గారు చెప్తే ఏదన్నా చిన్న క్యారెక్టర్ చేయమంటే చిన్న 5 నిమిషాలు కనిపించేది కూడా వెళ్ళి చేసేస్తా, అందులో డౌటే లేదు. ఇది హీరో రోల్ అండి, ఇది హీరో రోల్, ఇది రాజమౌళి సార్. చిన్న ఇది ఉంటే ఒక 5 days ఉంటుంది, ఇది ఉంటే 70 days ఉంటుంది. దీనికి నేనే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడైనా పెడతారు. ఇది నేను అందరితో పాటు నేను ఒక 5 days ఇవ్వాలంటే కనుక దీనికి 100% ఫస్ట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం రాజమౌళి సార్ అడిగితే కాదని ఎవరు అనరు, అన్నయ్య అంటారు, మనం మళ్ళీ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకురా అంటారు. మీరు ఓంకార్ గారి బ్రదర్ అని చాలా మందికి తెలుసు కదా, సో దట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. కాకపోతే మీరు సపరేట్ మీకంటూ పర్సనల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ఎటువంటి కేర్ తీసుకుంటారు? నాకు యాక్చువల్గా సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ లాగా బ్రదర్ ఆఫ్ ఎందుకు లేదని అనుకుంటుంటాను. నేను హ్యాపీగా అనుకుంటాను. అలా ఏం లేదండి, తప్పు అది. ఇప్పుడు మనకు ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ తో నేను వచ్చాను. నాకు మా అన్నయ్య గనక ఇక్కడ లేకపోయి ఉంటే నేను అసలు ఇటువైపుకి వచ్చేవాడినో లేదో నాకెలా తెలుసు?
అంటే కొంతమంది ఫీల్ అవుతా ఉంటారు అసలు కదా. అసలు 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 అస్సలు లేదు. ఆయన హ్యాపీగా సినిమాలు ఆపారంటే నేను ఆపేస్తా కూడా, నాకు అసలు అవసరమే లేదు. ఆ రెస్పెక్ట్ నేను ఇస్తాను, ఆ ప్రేమ కూడా ఆయన ఇస్తారు మాకు. సో నేనేమంటానంటే ఇప్పుడు మీరు అడిగిన మాటకి నేను ఆయన బ్రదర్గా వచ్చిన ఈరోజు ఆయన బ్రదర్గా ఉంటూ ఓంకార్ తమ్ముడురా అని అంటూ, నేను ఒక CCL లో ఒక క్రికెటర్గా తెలుసు, అట్ ద సేమ్ టైం రాజు గారి గది హీరోగా తెలుసు, హిడింబా హీరోగా తెలుసు, హిడింబాలో చేసి ఇప్పుడు శివంబ మనకు దానికంటూ వచ్చే గుర్తింపు దానికి వస్తుంది. బట్ ఒక ఫాదర్ కి సన్ను లేకపోతే ఒక బ్రదర్ కి బ్రదర్ అనేది అది మనం వద్దనుకుంటే పోయేవి కాదు. అది హ్యాపీ. అసలు మీరు ఆ క్వశ్చన్ అడగకూడదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు దగ్గరికి అది ఎలా ఉంటుందో అది మాలాంటి బ్రదర్స్ అందరికి అది హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట. అది అలా ఉన్నప్పుడు అసలు ఈ క్వశ్చన్ అడగద్దు అసలు. ఓకే, అంటే సపరేట్ ఐడెంటిటీ వస్తుందండి, నాకు అదే ఇష్టం. ఐ లవ్ టు బి లైక్ దట్. అది అదృష్టం ఉండాలి. అలాంటి అన్నయ్యకి నేను తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం. నేను మా అన్నయ్యకి ఆ రిటర్న్ ఇవ్వాలని నేను కోరుకుంటుంటాను. నేను ఏదైనా చేయాలి మా అన్నయ్యకి. ఓకే, ఫైనల్ గా శివం బజే మీ ఫిల్మోగ్రఫీలో ఏ ప్లేస్ లో ఉంటుంది అని అనుకుంటున్నారు? మనం యాక్చువల్గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది శివుడు అనుగ్రహం లేనిది, శివుడు ఆజ్ఞ లేనిది ఏమి జరగదని అంటున్నాను కదా. అలాంటి చిన్నది ఏమీ జరగనప్పుడు ఇలాంటి శివం భజే అనే టైటిల్ పెట్టుకొని ఆయన త్రిశూలం పట్టుకోను, లేకపోతే శివయ్యకి సంబంధించిన డమరకం పట్టుకోను, నేను లేకపోతే శివుడు లింగం ముందో నేను కనపడుతున్నాను అంటే వితౌట్ ఆయన అది నాకు రాసి ఇవ్వకపోతే నేను ఇదైతే చేయలేనని నేను నమ్ముతున్నా. ఎగ్జాక్ట్లీ దిస్ విల్ బి ద మోస్ట్. నేను రేపు పొద్దున చేయబోయే సినిమాలు కావచ్చు, చేసిన సినిమాలతో పోల్చుకున్నా ఏదైనా కూడా ఈ సినిమా నాకు స్పెషల్. నా లైఫ్ లో గుర్తుండిపోయేది ఒక పాట, రమ్ రమ్ ఈశ్వరం ఒక పాట ఉంటుంది ఈ సినిమాలో. అది అసలు శివభక్తులు ఆ పాట వింటారు, ఎంతో ఇష్టంగా వింటారు. ఆ పాటకి నేను ఆ సినిమాలో నాది అని చెప్పుకోవడానికి రేపు నేను ఉన్నా ఈ భూమి మీద లేకపోయినా ఆ పాట అనేది వెళ్తూనే ఉంటది కదా. దట్ ఎక్స్పీరియన్స్ అది ఏ సినిమా కూడా ఇవ్వదు. సో యాక్షన్ సీక్వెన్సెస్ బాగా కనిపిస్తున్నాయి కదా ఈ మూవీలో. మీరేమైనా ఛాలెంజెస్ టేకప్ చేశారా? కామన్ అవి చెప్పుకోవటం ఏముంది, దెబ్బలు తగులుతాయి, బెనుగుతాయి, ఫింగర్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరుగుతాయి. బట్ ఈ సినిమాలో నాకు తగిలిని అవన్నీ చెప్పుకునేది ఏముంది. వాట్ ఈస్ ద మెయిన్ యూఎస్పీ ఫర్ దిస్ ఫిలిం అంటే ఏం చెప్తారు? నేను ఈ సినిమాకి మీరు ఏదైతే ట్రైలర్ ఇప్పుడు ప్రేక్షకులకు అన్ని తెలుసు, ట్రైలర్ చూసి బాగుంటేనే థియేటర్కి రావాలి అనుకుంటారు, లేకపోతే లేదనుకుంటారు. అలాంటిది ప్రేక్షకులు ఆ ట్రైలర్ చూసి, టీజర్ చూసి, లేకపోతే రిలీజ్ అయ్యే థింగ్స్ అన్ని చూసి వస్తారు శివం బజేకి. వచ్చినప్పుడు మీ అందరికి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ సినిమాలో ఉంటుంది. ఓ భలే కలిపారు, భలే ఉంది, పాయింట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఒక ట్విస్ట్, ఒక షాకింగ్ ఎలిమెంట్ అయితే ఉంది. అది మెయిన్ యూఎస్పీ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతారు. ఆ పాయింట్ చూసేటందుకైనా థియేటర్స్ లోకి రావాలని 100%. ఇప్పుడు నేను ఆ పాయింట్ చూడటానికి రమ్మంటే ట్రైలర్ నచ్చకపోతే వాళ్ళు రారుగా. ట్రైలరో టీజరో వాళ్ళకి ఏదో నచ్చి వస్తారు థియేటర్కి. వచ్చినప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడతారు. ఆ పాయింట్ ఇంకా వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు అంటున్నారు నేను అనేది. అది ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు శివం బజే వల్ల? అసలు వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? నేను ఆడియన్స్ కి ఒకటే చెప్తాను, హర హర్ మహాదేవ్ శంభో శంకర, ఓం నమ శివాయ. ఈ సినిమా పైసా వసూలు సినిమా అని నేనైతే కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఎందుకంటే ఎవరైతే 100 రూపీస్ 150 రూపీస్ టికెట్ పెట్టుకుని థియేటర్కి వస్తారో డిసప్పాయింట్ అవ్వరు. అబ్బా ఏం అని అయితే అన్నారు. ఒక కొత్తదనం ఉంది, అన్ని ఎలిమెంట్స్తో హ్యాపీగా పిల్లలతో కలిసి పెద్దవాళ్ళు వచ్చి కూర్చొని చూసే సినిమా. UBA సర్టిఫికేట్ వచ్చింది. సో వెరీ హ్యాపీ. అంటే కంటెంట్ కూడా బాగా వచ్చింది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. అందరు ఖచ్చితంగా చూడాలని, ఖచ్చితంగా థియేటర్ నేను కంపల్సరీ వెయిటింగ్. ఆ పాయింట్ ఏంటి అని, నేను సినిమా లవర్ని బేసిక్ గా. ఫస్ట్ డే మీరు చూసి మీకు ఆడవాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. అదైతే అంటే ఆడవాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. అది ఎందుకు చెప్పారన్నది మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. హోప్ దిస్ విల్ రీచ్ టు ద లార్జెస్ట్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్. ఆల్ ద బెస్ట్. థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ రిషిత గారు. సో విన్నారు కదా గైస్, ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.
if you want to experience all kind of emotions, suspense, action, thriller kind of emotions, August 1st రోజు ఈ మూవీ రాబోతున్నది. తప్పకుండా అందరూ థియేటర్స్ లోకి వెళ్ళి చూడాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక గెస్ట్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ టు తుపాకీ.com.